ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ అమలు చేయబోతుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఒక పిటిషన్ పడింది. అదేమనంటే ఇక్కడ క్రిమిలేయర్ పాటించలేదు, ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో క్రిమిలేయర్ పాటించాలని, అది పాటించలేదు, అలాగే ప్రభుత్వం అమలు చేయబోతుంది, దీన్ని ఆపాలి అంటూ మంగ అనే అమ్మాయి ఈ పిటిషన్ వేయడం జరిగింది. సో మరి పిటిషన్ ఏమన్నా ఈ యొక్క వర్గీకరణ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా, దాన్ని ఏమన్నా ఆపగలుగుతుందా చూడాల్సి ఉంది. దానిపైన మాట్లాడేదానికి మనతో పాటు గాలి వినోద్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, ఇది ఏమన్నా ఇప్పుడు పిటిషన్ పడ్డది క్రిమిలేయర్ పాటించలేదని, మీరు పదే చెప్తున్నారు కోర్టులో పోతుంది అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. కానీ మరి ఏమవుతుంది, ఇప్పుడైతే ఒక పిటిషన్ అయితే పడ్డది, దాన్ని అయితే స్వీకరించింది హైకోర్టు. దీని మీద ఇంకా ఏం జరగబోతుంది సార్? అంటే హైకోర్టు ప్రాథమికంగా ఎందుకు స్వీకరిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళ కంటెన్షన్స్ వినాలి కాబట్టి స్వీకరిస్తారు. విన్న తర్వాత ఎక్స్ పార్టీ అంటే ఏదైతే గవర్నమెంట్ కంటెన్షన్ కూడా వినాలి కదా. ఇప్పుడు ఈమె కంటెన్షన్ ఇది, దానికి ప్రత్యేక ఇప్పుడు వాళ్ళకు రిప్లైగా సమాధానంగా కూడా కంటెన్షన్స్ వస్తాయి కాబట్టి ప్రభుత్వం యొక్క కంటెన్షన్స్ ఏమున్నాయని చెప్పేసి వినాలి. వినడానికైనా సరే ఆమెకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఉంటుంది తప్ప అది విని తర్వాత దీని మీద స్టే ఇవ్వడము లేదా దీన్ని కొట్టేయడము ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఏంటంటే క్రిమిలేయర్ విషయంలో మ్యాండేటరీగా పెట్టమని చెప్పేసి చెప్పలేదు, కానీ సూచన మాత్రం చేసింది. సూచన చేసింది ప్రభుత్వాలకు. ఏమని సూచన చేసింది అంటే మీరు క్రిమిలేయర్ అనే విధానాన్ని అమలు చేయండి అని చెప్పేసింది. కానీ అమలు చేయడానికి కూడా 3 కీలకమైన అడ్డంకులు ఉన్నాయి. ఒకటి 9 మంది జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్. ఏంది అది? ఇంద్రశాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 92లో వచ్చిన జడ్జిమెంట్ అది. అందులో ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదు అని చెప్పి చెప్పింది. సో అది 9 మంది జడ్జిమెంటు. సో అంతకంటే ముందు రాజ్యాంగ నిర్మాణ సభే ఒప్పుకోలేదు క్రిమిలేయర్ పెట్టడానికి. ఎందుకంటే ఇది ఆర్థిక వెనుకబాటుతనం కాదు, ఇది సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు వచ్చాయి. సో ఎప్పుడైతే ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్ల అంశాన్ని, అది అగ్రవర్ణ పేదలకు మాత్రమే అది పరిమితం, అగ్రవర్ణ పేదలకు మాత్రమే వర్తిస్తుంది, అది మిగతా వాళ్ళకు వర్తించదు. ఎందుకంటే వాళ్ళు సామాజిక వెనుకబాటు ఆధారంగా వచ్చింది. ఈవెన్ బీసీలకు వర్తిస్తుందని ఇంద్రశాని కేసులో చెప్పింది, కానీ ఎస్సీ ఎస్టీలకు వర్తించదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అంటరానితనం ఉన్నది కాబట్టి ఇది వర్తించదు అని చెప్పింది క్లియర్గా. ఈ రోజు వరకు కూడా అంటరానితనం అనేది అంశం ఉన్నది. ఇప్పుడు మీరు అంటున్నారు నిజమే, కానీ ఈ నేపథ్యం సమాజం మారింది. ఇప్పుడు 75 సంవత్సరాలుగా చాలా మార్పులు చెందినాయి. ఇక్కడ కూడా క్రిమిలేయర్ ఎందుకు ఉండకూడదు అనే ఒపీనియన్ కూడా వ్యక్తం చేసినట్టే కదా ఇక్కడ. మరి అది ఇక్కడ మీరు చెప్తున్నట్టు జడ్జిమెంట్ కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే ఇప్పటికే 2,50,000 మాత్రమే ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ, అంతకంటే ఎక్కువ ఇస్తలేరు. ఓకే, ఇప్పుడు దీనివల్ల పెంచితే ఒకవేళ 8 లక్షల వరకు కనుక క్రిమిలేయర్ కనుక పెంచితే ఈడబ్ల్యూఎస్ లాగా పెడితే ఎవరికి వస్తుంది అవకాశం అందులో? ఓకే, ఎవరి పిల్లలకు వస్తుంది అంటే మాలాంటి వాళ్ళకి, ఎవరు ప్రొఫెసర్ల పిల్లలకి, ఐఏఎస్ల పిల్లలకి, ఐపీఎస్ల పిల్లలకి, వాళ్ళ పిల్లలకి 8 లక్షల వరకు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోగలుగుతారు వాళ్ళు. తీసుకుంటే రేపు గ్రామాలలో కూలి చేసుకునే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కూలి చేసుకుంటారు, రిక్షా దొక్కుతారు, లేకపోతే ఇండ్ల పని చేస్తారు. వాళ్ళకు వీళ్ళకి పోటీ పడగలుగుతారా? ఇప్పుడు ఒక ఐఏఎస్ పిల్లలకి ఐపీఎస్ పిల్లలు, నువ్వు ఒక ఊర్లలో గ్రామాలలో కూలీనాలు చేసుకునే పిల్లలకి పోటీ పడగలుగుతారు వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకుంటారు. సో కాబట్టి ఇప్పుడు గ్రామాలలో ఇప్పటివరకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ 2,50,000 కంటే మించి ఎవరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు క్రిమిలేయర్ పెట్టడం వల్ల 8 lakhs వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అది 8 lakhs ఎక్స్టెండ్ అయితే ఏమవుతుందంటే అది మొత్తం సంపన్నులకు మాత్రమే మళ్ళీ ఉపయోగపడే విధంగా ఈ రిజర్వేషన్ల వర్గీకరణ పనికొస్తుంది తప్ప పేదలకు పనికిరాదు. ఇప్పుడు ఈ అమ్మాయి పిటిషన్ వేసింది అంటే ఆమె ఉద్దేశం ఆమెకు రాలేదని ఉద్దేశమా, లేకపోతే దీన్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో? ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో వేసినా క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించే అవకాశమే లేదు. అంటే భావన కూడా కరెక్ట్ కదా. అంటే నేను ఇంత ఉన్నా కూడా నాకు ఎకనామికల్ లేకున్నా కూడా నాకు ఈ పెట్టకపోవడంలో నాకు ఇబ్బంది అవుతుంది, అంటే నేను పోటీ పడలేకపోతున్నా అని చెప్పేసి భావన ఉండొచ్చు కదా. దాన్ని సమర్థిస్తాం. దేన్ని ఎట్లా సమర్థిస్తాం? ఒకవేళ ఆమె కనుక పేదరికం నుండి వచ్చి 2,50,000 ఇన్కమ్ వాళ్ళ ఫాదర్ ఉంటే అట్లాంటి వాళ్ళకి సమర్థించవచ్చు, మనం తప్పేం కాదు. కానీ 8 లక్షల వరకు ఈడబ్ల్యూఎస్తో సమానంగా కనుక ఇన్కమ్ పెంచాలని చెప్పేసి కనుక ఒకవేళ ఆమె పిటిషన్ నేను చదవలేదు ఇంకా, ఆమె పిటిషన్లో ఉంటే
అది మాత్రం తీవ్రంగా ఆల్రెడీ ఎంప్లాయీ కాబట్టి ఆమె కనీసం ఒక 50,000 సంపాదించే కెపాసిటీ ఉంది ఆమెకు. అంటే నేను ఆమెతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, నేను కొన్ని పోస్టులకు అప్లై చేసిన దాన్ని క్రిమినల్ పాటించకపోవడానికి నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది. అదే నేను ఏమంటానంటే, పోస్ట్ అనేది ఏ పోస్ట్ అయినా ఎవరైనా ఇప్పుడు పోస్టుల కాడ నువ్వు ఇన్కమ్ అనేది చూడరాడా, ఇన్కమ్ చూడరు పోస్టుల కాడ. ఇన్కమ్ చూడకుండా ఏం చూస్తారు అక్కడ, పోస్ట్ అనేది ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ పడుతుంది గవర్నమెంట్లో, అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత అని ఎవరు చూడరు. కానీ చూస్తే తప్పులేదు అందులో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టడం అనేది నేను స్వాగతిస్తాను ఆ విషయం. ఎందుకు, ఇప్పుడు ఒకవేళ గ్రామాల నుండి వచ్చిన పిల్లోడు వస్తాడు వాడికి, వచ్చినప్పుడు వాడికి ఇన్కమ్ 2,50,000 ఉన్నోని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అక్కడ. రిజర్వేషన్ అదే బేస్ రిజర్వేషన్ అది చేస్తే మంచిది. అక్కడ వరకు నేను సమర్థిస్తా, ఆడికి నేను సమర్థిస్తా ఆ విషయంలో. కానీ ఇవాళ ఏమవుతుంది, అక్కడ ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టుల పేరు మీద చాలా వేకెన్సీ ఉంటున్నాయి ఇప్పటికే. ఎవరు అర్హులే లేరని చెప్పేసి బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే 2,50,000 చూపెట్టినారు. మరి ఇప్పుడు అవి ఏమైనా తెలియదు, అది నింపినా తెలియదు, నింపలేదా తెలియదు, లేకపోతే అవి జనరల్ కన్వర్ట్ చేసినా తెలియదు. దాని మీద ఎవరు మాట్లాడతలేరు. నేనేమంటున్నానంటే, అసలు అర్హులైన వాళ్ళే లేనప్పుడు నువ్వు మళ్ళీ కొరువులు పెట్టి ఈ రిజర్వేషన్ కొరువు పెడితే అక్కడ ఇంత పోయే వాళ్ళకి పోయే వాళ్ళకి పోదు కదా. అర్హులైన వాళ్ళు ఉన్నా కూడా నువ్వు డబ్బున్న వాళ్ళకే వస్తుంది అన్నప్పుడు నువ్వు చెప్పిన నియమం మనం పాటించాలి. సో దాంట్లో క్రిమి లేయర్ అనేది మనము 2,50,000 మించకుండా మాత్రమే, అంతే అంతవరకు మాత్రమే మించిన వాళ్ళకే ఇవ్వాలి. 2,50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా చెప్పాలి మనం. 2,50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకు మాత్రమే క్రిమి లేయర్ వర్తించే విధంగా పెట్టాలి, మిగతా వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు పెట్టద్దు. సో దాంతో ఏమవుతుంది, మిగతా వాళ్ళకి వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా అది మళ్ళీ ఎక్స్ప్లాయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేనేమంటానంటే, ఇప్పటికే బ్యాక్లాగ్ పోస్టుల పేరు మీద వాళ్ళు నింపట్లేదు, అర్హులు లేరని చెప్పేసి నింపట్లేదు. నువ్వు మళ్ళీ క్రిమి లేయర్ కొరివి పెడితే నువ్వు అర్హత, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్హత రాలేదు, నాకు అర్హత రాలేదు, ఎవరికో ఒకరికి అర్హత వచ్చింది, అక్కడ వాళ్ళన్నా ఎంటర్ అవుతారు కదా, బ్యాక్లాగ్ లేకుండా ఉంటారు కదా. సో ఆ ఉద్దేశంతో ఒకటి. రెండవది, అంటరాని కులాలలో ఇప్పుడు నువ్వు క్రిమి లేయర్ అనే అంశం పెడితే గుళ్ళోకి పోవడం, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలాంటి వాడు కూడా, నేను ఎంత అనేక సందర్భాలు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, నాలాంటి వాడు కూడా ఇల్లు కిరాయి దొరకలేదు అంటే పరిస్థితి, గ్రామాల్లో ఉన్న వారి పరిస్థితి ఏంది అనేది నా ఉద్దేశం. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో నువ్వు నాకు ఇప్పుడు నా క్రిమిలేర్ పెడితే తప్పు కాదు, కానీ నేను స్వచ్ఛందంగా వదులుకుంటా కూడా. నా పిల్లల రిజర్వేషన్లకు నేను ఎప్పుడు కూడా క్లెయిమ్ చేయలేదు. వాళ్ళంతా ఫారెన్లో చదువుకున్నారు, అక్కడిక్కడ ప్రైవేట్లో చదువుకున్నారు, ఫారెన్లో చదువుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, నాలాగా ప్రొఫెసర్లు అయిన వాళ్ళు, ఐఏఎస్లు అయిన వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా వదులుకోమంటున్నా. మీ పిల్లలకి రిజర్వేషన్ స్వచ్ఛందంగా వదులుకోండి, మీరు అసలు పోటీ చేపియకండి, మీరు ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళండి. కానీ ఇప్పుడు క్రిమిలేయర్ పెట్టిండు అనుకోండి, వాడు అర్హులైన వాళ్ళు లేరని ఒక సాకు పెడుతున్నారు ఫస్ట్. రెండవది, మళ్ళీ ఒకవేళ 2,50,000 ఇన్కమ్ ఉన్న పిల్లోడు ఉన్నాడు, వాడికి ఇంగ్లీష్ రాదు అనుకుందాం, వాడికి సరిగా ఇంగ్లీష్ రాదు, మళ్ళీ ఎవరు వస్తారు ఇంగ్లీష్లో, మళ్ళీ పైన వస్తారుగా. అక్కడ హైదరాబాద్లో మంచిగా చదువుకున్నాడు, మంచి పెద్ద గ్రూప్ 1 పోస్టులకు కానీ వాటిలో కానీ నువ్వు పెడితే తెలుగు, ఇప్పుడు పోస్టులకు తెలుగు ఎగ్జామ్ పెట్టు, గ్రూప్ 1 పోస్ట్ ఉంది, నువ్వు తెలుగులోనే ఎగ్జామ్ పెట్టు, తెలుగు మీడియం కూడా అప్పుడు కొట్టేస్తారు ఉద్యోగం. నువ్వు పెట్టేదో ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్, తెలుగు మీడియం పోటీ పడి చేయమంటావు. మళ్ళీ వాడు ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ 2,50,000 కూడా వస్తాడు ఇక్కడికి, వాడికి ఇంగ్లీష్లో ఎగ్జామ్ పెడతారు, అసలు అక్కడ వాడు క్వాలిఫై కాడు, అప్పుడు ఏంటి పరిస్థితి వాడిది? కాబట్టి మళ్ళీ ఎవడు కొట్టుకపోతాడు దాన్ని, మళ్ళీ ఎవరైతే ఉన్నాడో వీడికమ్మో 2,50,000 ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, ఇక్కడ వీడికి రాదు ఉద్యోగం, అక్కడ వాడికి ఇంగ్లీష్లో వాడు క్వాలిఫై కాడు, వానికి రాదు ఉద్యోగం, మరి ఎవడు కొట్టుకపోవాలి, మళ్ళీ బ్యాక్లాగ్లో మిగిలిపోతుంది ఆ పోస్ట్. సో కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దీనికి బెటర్ ఆప్షన్ ఏంటంటే, నేను చెప్తున్న బెటర్ ఆప్షన్ ఏంటంటే, క్రిమిలేయర్ అనేది ఉండకూడదు. రెండవది, తెలుగులోనే గ్రూప్ 1 ఎగ్జామ్స్తో సహా, యూపీఎస్సీతో సహా తెలుగులోనే పెట్టాలి. అప్పుడు తెలుగు మీడియం ఉన్న పేద పిల్లలకు అప్పుడు నువ్వు క్రిమిలేయర్ పెట్టాలి. తెలుగు మీడియంలో ఎగ్జామ్ పెట్టి క్రిమిలేయర్ పెట్టు. అది కూడా క్రిమిలేయర్ ఎంత పెట్టాలి, 2,50,000 కంటే మించద్దు ఇన్కమ్, లేదంటే లాస్ట్ 3 లక్షలు 3 lakhs వరకు అట్లా పెట్టుకోవాలి. అంతవరకు అంటే మించి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఓపెన్లోనే పోవాలి.
అట్లాంటి సిచ్యువేషన్స్ పెడితే అద్భుతంగానే ఉంటుంది. కానీ ఒకవైపు నువ్వు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎగ్జామ్ పెట్టుకుంటూ ఒకవైపు తెలుగు మీడియం అని నువ్వు ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాయాలంటే వాడు క్వాలిఫైయే కాడు. మరి అటువంటిప్పుడు వానికి ఉద్యోగం వస్తుందా? ఓకే సార్, ఇప్పుడు ఈ పిటిషన్ కొట్టేస్తారంటారు అనుకోండి మీరేమో 100% కొట్టేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, రెండవది కేంద్రం ఒప్పుకోలేదు. కేంద్రం ఒక పాలసీగా తీసుకున్నది. మొన్న ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదే సేమ్ క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చనే ఇంకో రాష్ట్రంలో వేశారు, రాజస్థాన్ అనుకుంటుంది నాకు. అక్కడ ఇక్కడ డిపెండ్ అండ్ ఇక్కడ ప్రభుత్వం ఏం కౌంటర్ వేస్తారు దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంతే. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రిప్లై మీదనే ఉంటుంది. అక్కడ రాజస్థాన్లో కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మేము క్రిమిలేయర్ ఒప్పుకోమని చెప్పింది, ఆల్రెడీ రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోను అని చెప్పింది. అట్లాగే మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రిమిలేయర్ పెట్టదలుచుకోలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు మా పాలసీ అని. కారణాలు ఇది చెప్పారు వాళ్ళు. ఓకే సార్, ఇది ఏమైనా ఒకవేళ ఇన్ కేస్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ క్రిమినల్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని ఒక డిసిషన్ వచ్చి ఆర్డర్ వచ్చింది అనుకో హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ చేసిన ఏదైనా ఒకటి జరిగింది అనుకో, ఇప్పుడు ఈ చట్టాన్ని మాత్రం ఆపాల్సిందేనా? చట్టం ఆపరు. చట్టం ఎందుకు ఆపరంటే చట్టంలో వాళ్ళు క్రిమిలేయర్ పెట్టకపోతే నేరం కాదు అది. చట్టము మీద స్టే ఉండదు. కాకపోతే క్రిమిలేయర్ అంశం ఒక చర్చకు వచ్చిన తర్వాత దాన్ని ఆ చట్టంలో చేయాలా ఉంచాలన్నా వద్దని నిర్ణయం తీసుకుంటారు. అంటే మళ్ళీ మార్చుకొని మళ్ళీ అమెండ్మెంట్ చేసుకుంటారు. అంతేగాని మొత్తం చట్టం ఆపేసారు, చట్టాన్ని రద్దు చేయరు, లేదా చట్టం స్టే ఇవ్వరు. నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి స్టే ఇవ్వరు. అదే సుప్రీంకోర్టు సేమ్ నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ మీద నువ్వే స్టే ఇస్తే తప్పు నువ్వు చేసినట్టయితేగా, కాబట్టి సుప్రీంకోర్టు స్టే ఇవ్వదు. కాకపోతే ఒకవేళ మొత్తం ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్నాక జెన్యూన్ అనిపిస్తే అమెండ్మెంట్ చేయాలా వద్దా అనేది రేపు జడ్జిమెంట్లో ఇచ్చే అవకాశం ఉంది.